అంటే వాళ్ళు భయపడే కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు వాళ్ళు ఎన్నికల కమిషన్కి. ఇప్పుడు నేను పంచుతున్నా వాళ్ళు పంచుతున్నారా మీరు ఒకటే గమనించండి. మాకు 230 వాళ్ళకి 700 ఓట్లు కలుపుకున్నాయి. మేము 230కి గెలవాలంటే నా దగ్గర నాకు 500 ఓట్లు కావాలి. ఇప్పుడు నా 230 ఓట్లకి వాళ్ళు భయపడుతున్నారు. నా దగ్గర 230 ఓట్లు చూసి 700 ఓట్లు భయపడుతున్నాడు. అసలు హరీష్ రావు ఒక గ్రామ సర్పంచ్ని కానీ, మంత్రి హోదాలో 7 ఏళ్ళు, ఒక ఎంపీటీసీని కానీ, ఒక మండల ప్రెసిడెంట్ని కానీ, వీళ్ళని పలకలేదు, ఒక మండల ప్రెసిడెంట్ని కానీ, లేకపోతే ఒక ఎంపీపీ అధ్యక్షుడు కానీ, లేకపోతే ఒక జెడ్పీటీసీని ఎప్పుడైనా హరీష్ రావు తన కార్లో కూర్చొని పెట్టుకున్నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో? ఎప్పుడైనా? పోనీ సిద్దిపేట ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించిన జెడ్పీటీసీని, మండల ప్రెసిడెంట్ని హరీష్ రావు మంత్రిగా 7 ఏళ్ళు ఉన్నాడు, మధ్యలో ఒక ఇయర్ వదిలేస్తే ఎప్పుడైనా సరే వీళ్ళని నా కారులో కూర్చోండి కాన్స్టిట్యూన్సీ తిరుగుదామని ఎప్పుడైనా వార్తల్లో చూసిరా? ఒకటి. ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, లేకపోతే మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరితోటి మొత్తము జిల్లా మంత్రి ఆయనే కదా. ఎప్పుడైనా సరే సామూహిక అందరు కూర్చొని సామూహిక భోజనాలను చేసినప్పుడు ఎప్పుడైనా? లేదు. సొంత పార్టీ ఎంపీటీసీలు, సొంత పార్టీ మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీలు మాకు హక్కులు లేవు. ఇప్పుడు మీరు చూడండి, ఎంపీటీసీకి మండల ఆఫీస్లో కుర్చీ లేదు, జెడ్పీటీసీకి కుర్చీ లేదు. అసలు జిల్లా పరిషత్తు ఉన్నదా లేదా అనే ప్రశ్నార్థకం మిగిలింది. అసలు జిల్లా పరిషత్తులు ఉన్నాయా? చైర్మన్లు ఉన్నారు, జిల్లా పరిషత్ బాడీ దానికి నిధులు ఏమన్నా ఉన్నాయా? నిధులు లేవు, విధులు లేవు కదా. నేనేమంటున్నా, మీరు చూడండి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డిని పెట్టక ముందు ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే ఈ లోకల్ బాడీ నాయకులని మనసు విప్పి నవ్వుతూ పలకరించిన రోజుందా? ఏం మున్సిపల్ చైర్మన్ సార్ నువ్వు ఎట్లున్నావు, కౌన్సిలర్ గారు మీరు ఎట్లున్నారు, లేకపోతే మండల ప్రెసిడెంట్ గారు ఎట్లున్నారు, జెడ్పీటీసీ గారు ఎట్లున్నారు అని వాళ్ళు ఎన్నికైన గురించి వాళ్ళ పార్టీల గురించి అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే నవ్వుతూ పలకరించిన రోజుందా? లేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మా జిల్లాలో దామోదర్ గారి నాయకత్వంలో గీతారెడ్డి గారు, సురేష్ శెట్టి గారు, ఇంకా డాక్టర్ సాబు, ఇక్కడ మా ఎంపీలు ఇద్దరు మదన్ కానీ, అనిల్ కానీ, ఇంకా చాలా మంది మా కాంగ్రెస్ అభ్యర్థులు అందరి ఒక సహకారంతో మేము ఎమ్మెల్సీ అభ్యర్థి ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్టినప్పటి నుంచి హరీష్ రావు అందరితోటి ఏమన్నా ఎట్లునో అందరు వాళ్ళు కలుస్తున్నారు. ఎప్పటి నుంచి? కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత, బహుశా 2 ఏళ్ల తర్వాత ఆయన మొదటిసారి అనుకుంటా ఏది పులకరింతలు ఎవరితోటి? వాళ్ళ పార్టీ నాయకులతో. విచిత్రం ఏంటంటే వాళ్ళ నాయకులని దగ్గర కూడా పిలుచుకోనోడు వాళ్ళ క్యాంప్ పెట్టాడు. నువ్వు మా మీద పిటిషన్ ఇచ్చినావు, మరి నీ మీద కూడా మేము కూడా ఇవ్వాలి కదా పిటిషన్. నువ్వు జిల్లా మంత్రివి, 2 శాఖలు ఉన్నాయి, ఒక ఫైనాన్స్ మినిస్టర్వి, ఒక హెల్త్ మినిస్టర్వి. నువ్వు బస్సులు ఎక్కించే దగ్గర పోతావు. ఫోటోలు కావాలా మీకు? ఇస్తాను. బస్సులు ఎక్కించే కాడికి పోయినా ఆయననే 500 మందిని ఫ్లైట్కి పంపించాడు. ఏది 300 మంది ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి నార్త్ ఇండియన్ టూర్ 300 మందితోటి నార్త్ ఇండియన్ టూర్. అదేంటి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి
అది కుల్లు మనాలి నార్త్ కొందరు వేరు, ఇంకా 100 మంది బెంగళూరు ఉన్నారు, 100 మంది మైసూర్లో ఉన్నారు. రేపటి నుంచి తిరుపతిలో ఇప్పుడు ఉన్న రోజుకు ఒక 100 మందికి దర్శనానికి అక్కడ రెడీ అవుతున్నది తిరుపతిలో వెంకటేశ్వరుడు. అదొకటి మంచి పని. దేవుని దగ్గర పాపం ఫ్యామిలీలతో దర్శనం చేపిస్తున్నాడు. దానికి నేను వాళ్ళ పార్టీ అభ్యర్థుల పరంగా నేనే థ్యాంక్ చెప్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వరుడి ఫ్యామిలీలతో దర్శనం చేపిస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పంచాయతీ చూడు, వీళ్ళేమో దేశమంతా తిప్పుతున్నారు. ఈ అమ్మాయి నేను సంగారెడ్డికి చక్కగా పోలేదు నేను. వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఫోటో చూపెడతా ప్లీజ్. కెమెరాలు ఓకేనా? ట్రావెల్ బస్సుల వద్దకు వచ్చిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మారెడ్డి. ఇది వస్తుందా? కరెక్ట్ గా బస్సుల కాడికి వచ్చిండు. వచ్చిందా? చెప్తా. తండ్రి బస్సులు ఎక్కియచ్చా? ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆయన మంత్రి కదా. టూర్ అంటే ఆయన భార్య పోతుందా, కొడుకులు పోతున్నారా? వాళ్ళ అమ్మ నాన్న పోతున్నారా? సరే, మీరు అభ్యర్థి పెట్టడం వల్ల, మేము నిర్మలా జగ్గారెడ్డి పెట్టడం వల్ల ఈ రోజు హరీష్ రావు ఈ బస్సుల పొండి తిరుగుతున్నాడు. బస్సులు ఎక్కిచ్చే అంత కాగా దిగదారి అంటే ఆడదాకా దిగాల్సి వచ్చింది హరీష్ రావు. ఇప్పుడు దీని ఏమంటారు? ఎన్నికల కోడ్ల కాదా టీఆర్ఎస్ పాపం వాళ్ళు ఇదంతా మరి వచ్చినట్టే కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నిద్రపోతున్నారు ఇదంతా చూసి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? వాళ్ళ ఫోటోలు వాళ్ళ యాత్రలు పేపర్లలో రాస్తేనేమో ఎలక్షన్ కమిషన్ ఓకే, మా మీద రాస్తే అది ఇప్పుడు పేపర్ రాసింది మాకేం సంబంధం? అది నేనేదో 50,000 ఇస్తానని చెప్పి 2 లక్షలు ఇస్తాను, లేకపోతే 3 లక్షలు ఇస్తాను, 4 లక్షలు ఇస్తాడు లేకపోతే అని. ఇదేమో నేను అన్నా? నేనేమన్నా? ఇదంతా వాళ్ళు ఊహించుకుంటే మాదేం తప్పవుతుంది కాదు, మా అభ్యర్థి మా పార్టీది ఏం తప్పవుతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మెదక్ ఉమ్మడి జిల్లాలో పెట్టడం వల్ల ఈరోజు మాకు ఒక సంతోషం. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పెట్టడం వల్ల ఈరోజు 1,000 మా పార్టీలో ఉన్న 230 మంది అన్నం పెట్టినా పెట్టకపోయినా మా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా. పాపము వాళ్ళు దాంట్లో రూలింగ్ పార్టీలో గెలిచినాం కదా, ఎన్నో పనులు అయితే కదా, ఎన్నో పనులు చేస్తాం కదా అని లక్షల రూపాయలు పెట్టుకొని అభ్యర్థులకు ఎంపిక వచ్చిన వాళ్ళకు పలకరింపులు ఉండవు. ఈరోజు మేము అభ్యర్థి పెట్టడం వల్లనే కదా ఈ రోజు హరీష్ రావు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, ఇప్పుడు ఈ టూర్లో తెలుసా 2 ఎంపీలు ఉన్నారు. జైరాబాద్ ఎంపీ ఒక క్యాంపులా, ఎవరు బీబీ పటేల్, మళ్ళా ఎవరు మన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఒక క్యాంపులా. వీళ్ళందరూ ఇప్పుడు క్యాంపులు ఉన్నారు. వీళ్ళంతా పార్లమెంట్ లో లేరు. వీళ్ళంతా క్యాంపులో ఉన్నారు. దాంతో పాటు ఎమ్మెల్యేలు చాలా మంది కూడా క్యాంపుల్లో ఉన్నారు. ఇప్పుడు అంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎంపీలను కట్టుదిట్టం చేసి వాళ్ళ ఓట్లు అంటే వాళ్ళ కోపంలో ఉన్నారు. వాళ్ళంతా కసితో ఉన్నారు. ఏమని 2 ఏళ్ళు మేము ఎంపీటీసీలో గెలిచినాము, జెడ్పీటీసీ మండల ప్రజలకు గెలిచినాము, ఒక్కరోజు పలకరింపుకు మాకు దిక్కు లేదు. ఈ రోజు జగ్గారెడ్డి, దామోదరు, గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్మలా జగ్గారెడ్డిని అభ్యర్థి పెట్టిన కాడ నుంచి ఈ 20 రోజులు హరీష్ రావు ఈ అభ్యర్థులు ఈ మగవాళ్ళున్న ఎంపీటీసీ జెడ్పీటీసీలందరినీ ఏమో అల్లుళ్ళగా చూసుకుంటుడు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ సొంత కూతుళ్ళతో చూసుకుంటుడు. 20 రోజులే మళ్ళా 20 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు చూడాడు. ఇప్పుడు దాకా అంటాడు కదా, మళ్ళీ నీవేం తమ్మి అంటాడు. కాబట్టి ఇది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టడం వల్ల మాకు ఈ విలువ వచ్చింది. మేమేం ఆశిస్తున్నామంటే ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిని పెట్టడం వల్ల మాకు ఆ విలువ వచ్చింది అని వాళ్ళు
ఆ అభిమానంతో ఏమైనా ఓట్లు వేస్తారేమని మేము ఆశిస్తున్నాం. మంత్రి కొప్పులీశ్వర్ ఎవరు నియోజకవర్గంలో వాళ్ళే ఉన్నారు, అక్కడనే ఉన్నారు. మా వాళ్ళు ఇక్కడనే ఉండి మాకు 230 మంది మాకు ఓట్లు వేస్తారు. 230 మందిని వాళ్ళు 230 మందిని వాళ్ళు తీసుకుపోవాలని ట్రై చేసినా మా వాళ్ళు అయితే పోలేదు, ఇక్కడనే ఉన్నారు, క్యాంపులే ఉన్నారు. క్యాంపు కాదు, మేము ఫ్రీ వదిలేసినాం. ఎవరింట్లో కరీంనగర్ లో కూడా మంత్రి కొప్పులీశ్వర్ అవసరం లేదు అవసరం అని చెప్పి నాకే మాట్లాడు. సరే సార్ ఓకే. వాళ్ళకి మంచి అమౌంట్ కూడా ఇప్పిద్దాం ఇస్తారు కానీ పిచ్చి మీద చేయకూడదు. అదే సార్ కాకపోతే ఇది అయితే మన చెప్పినా ఎవరైనా మీరు వింటారు చెప్పారు కాబట్టి నీకు ఫోన్ చేశాను. అట్లా చెప్తే అలా తప్పైనా నీ ముందు రాస్తా. వాడు ఎవరు చెప్పినాడు వాడిని అనుకుంటారు కదా సరే, అది తప్పైతే తప్పుగానే కానీ సార్. ఎటువంటి జరగద్దు. అందరినీ మీకు కాబట్టి ఎట్టి పరిస్థితులే చేయలేదు అంతే సార్. మాకు ఇంకేమన్నా మాకు ఎవరు కూడా ఎక్కడ సంతకం పెట్టారు. జూలపల్లికి సంబంధించి 4 వాళ్ళ 5 ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకుని పోయారు. వీళ్ళకి ఎట్లా పెడతారు సార్? నేను 50,000 మీ మందికి ఇప్పిస్తా కదా నేను. మనకేం తెలుసు సార్? వాళ్ళు తీసుకుంటే ఇట్లా మనకు తెలియదు కదా. వాళ్ళకి కదా కానీ ఓపిక పట్టచ్చు కదా సార్. నేను తీసుకుంటాను అయితే అప్రోచ్ పడతాను. నీతంగా కాదు, వాళ్ళకు కూడా పిచ్చగులు తప్పక 50,000 కొంచెం వాళ్ళంతా అని చెప్పారు అంతే ఓపెన్ కదా. ఇప్పుడు పిచ్చకుంటోళ్ళు అంటే పదం పిచ్చకుంటోళ్ళు అంటే అంత హీనంగా అయిపోయారు కదా. అంటే చూడు, కొప్పుల ఈశ్వర్ గారు ఒక మంత్రి, ఒక దళిత సామాజిక వర్గ నాయకుడు. వాళ్ళ కుల వృత్తుల పేరు దాన్ని ఒక కించపరిచే విధంగా, ఒక హేళనగా, అంటే వాళ్ళని ఒక అంటే ఆ కులం అంటే అంత చీఫ్ గా అనే ఒక భావనతో ఆయన ఆ ప్రస్థానం అంటే 50,000 పిచ్చకుంట్లో 50,000 ఎంపీటీసీలు పిచ్చుకుంటూ అంటే ఆ కులాన్ని కించపరుస్తూ, అంటే ఆ కులాన్ని ఆ కింది స్థాయిలో అంత హీనంగా చూపిస్తూ, ఈ ఎంపీటీసీలందరూ కూడా ఆ స్థాయిలోనే, ఈ జెడ్పీటీసీలంతా ఆ స్థాయిలోనే, ఈ కౌన్సిలర్లంతా ఆ స్థాయిలోనే, వీళ్ళు ఇంకా మండల ప్రెసిడెంట్ ఆ స్థాయిలోనే, ఆ కులాన్ని తక్కువ చేస్తూ, ఆ కులంలో తక్కువ చేస్తూ వీళ్ళందరూ కూడా అట్లా ఉన్నారని చెప్తూ, పైసలు కూడా పిచ్చకుండా పైసలు అని. అంటే అసలు 50,000 అంటే చాలా పెద్ద అమౌంట్ ఒక పేదవాడికి. దాన్ని కూడా కులంతో పాటు ఆ కులాన్ని దూషిస్తూ, ఆ కులాన్ని కించపరుస్తూ, దాని తగ్గట్టుగానే తాను 50,000 కూడా ఆ పదం వాడుతున్నాడు. అంటే ఇది ఎలక్షన్ కమిషన్ మరి నిద్రపోతుందా? బాధ్యత లేదా? ఏం మెసేజ్ ఇస్తుంది మంత్రులు? కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు మీడియా ద్వారా ఈరోజు నేను ఈ మీడియా ద్వారా నేను రిలీజ్ చేసిన, ఇట్లా ఒక మంత్రి ఏమో ఎనీహావ్ మొత్తం మీద మమ్మల్ని చూసి కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థిని చూసో, మా పార్టీ అభ్యర్థిని పెట్టినందుకు జిల్లా మంత్రి ఆడుతున్నాడు అనేదంటే ఎలాంటి అనుమానం లేదు. వణికిపోతున్నాడు, నిద్ర లేదు, టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం ఆయన ఎంపీటీసీ ఆయన ఆ పార్టీలో ఉన్న నాయకుల మీద అతనికి నమ్మకం లేదు. మా నాయకుల మీద, మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా లోకల్ కౌన్సిలర్ నమ్మకం ఉంది కాబట్టి మేము క్యాంపు పెట్టలేదు. బాజాబ్తా ఎవరి కాన్షియస్ లో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ నాయకుల మీద ఆయన నమ్మకం లేదు అంటే ఆయన పనితీరు బాగలేదు కాబట్టే కదా వాళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ 2 ఏళ్లలో మంత్రి పట్టించుకోలేడు అనే కదా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఈయన భయపడుతున్నాడు. ఈ 15 రోజులు జాగ్రత్తగా చూసుకుంటాడు, మళ్ళా ఎన్నికలు కాగానే వదిలేస్తాడు. అందుకే నేను చివరిగా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా,
1,727 మంది మా 230 మంది కాక ఇంకా బీజేపీకి సంబంధించిన ఎంపీటీసీ కౌన్సిలర్ కావాలి టీవీఆర్ఎస్ మీరు దయచేసి కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి గెలిపివ్వండి. మీ పవర్స్ ఇంకా పెరుగుతాయి. నా మాట విశ్వాసించండి. ఇప్పుడు ఎట్లయితే నేను మేము అభ్యర్థిని పెడితే మీ ఇప్పుడు 20 రోజులు మిమ్మల్ని ఎట్లయితే కాపాడుతున్నారో, మర్యాదలు చేస్తున్నారో, మీకు సేవలు చేస్తున్నారో, మా అభ్యర్థిని గెలిపివ్వండి. మీ పవర్స్ మీకు వస్తాయి. ఇది కేసీఆర్ ముఖ్యమంత్రిగా గుర్తిస్తాడు. మేము రిస్క్ చేసి అభ్యర్థిని పెట్టినాం. మా డబ్బులు లేకపోయినా మేము అభ్యర్థిని పెట్టినాం. కాబట్టి మీరు మా మాట మీద విశ్వాసం పెట్టండి. మీకు కావాల్సిన నిధులు, విధులు, మీ పవర్స్ మీకు ఇవి ఖచ్చితంగా. ఎప్పుడైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి గెలుస్తుందో ఖచ్చితంగా ముఖ్యమంత్రి లోపల మార్పు వస్తుంది. హరీష్ రావు అవుట్ అవుతాడు, కేసీఆర్ ఇన్ అవుతాడు. ఎవరి విషయంలో? లోకల్ బాడీ నాయకుల విషయంలో. ఈ విషయాన్ని గమనించి మా అభ్యర్థులు గెలిపించాలని కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.